నంద్యాల జిల్లా సిపిఐ పిలుపు మేరకు అవుకు సిపిఐ మండల కార్యదర్శి నాగాంజనేయులు ఆధ్వర్యంలో అవుకు ఎంపీడీఓ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన సిపిఐ కార్యకర్తలు చేపట్టారు. అనంతరం నాగాంజనేయులు మాట్లాడుతూ డోన్ మండలం సిపిఐ కార్యదర్శి నారాయణ, సురేష్లపై దాడికి పాల్పడిన డోన్ సీఐ ఇంతియాజ్ పాషాను సస్పెండ్ చేయాలని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. డోన్ మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిని బట్టబయలు చేసేందుకు డోన్ ఎస్ఐ 2 పోలీసులతో వచ్చి స్టేషన్కు తీసుకెళ్లారన్నారు. పోలీస్ స్టేషన్లో ఇష్టానుసారంగా బూతులు తిడుతూ 3rd డిగ్రీ ఉపయోగించిన సీఐ ఇంతియాజ్ను సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ ప్రజా సంఘాలతో కలిసి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు ఈ అవుకులో మన జాతిపిత గాంధీ మహాత్మా ఆయన విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము సిపిఐ పార్టీ తరఫున. గత వారంలో డోను పట్టణంలో ఆ మండలం తిమ్మాపురం గ్రామంలో ఉపాధి హామీ పనుల అక్కడ జరిగేటువంటి స్థలంలోనికి మా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రమేష్ శంకర్ వెళ్లారు. అక్కడ వెళ్లిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ పనుల పథకంలో జరిగే అవకతవకలను వీళ్ళు బట్టబయలు చేశారు. ఈ బట్టబయలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ వచ్చి మండల అధికారి అయినటువంటి నారాయణను ఇంకొక గ్రామ కార్యదర్శిని తీసుకుని స్టేషన్కి వెళ్ళారు. మాట్లాడదాం రండి అని. అక్కడ మాట్లాడదాం రండి అని తీసుకున్న తర్వాత చర్చలు జరపాలి గాని ఆ చర్చలు జరపకుండా అక్కడ ఉన్నటువంటి సిఐ ఇంతియాజ్ సార్ గారు వచ్చి వాళ్ళని లోనికి తీసుకుని వెళ్లి నిర్బంధించి కాళ్ళు చేతులు కట్టేసి 3rd డిగ్రీ ఉపయోగించారు. అవినీతి గురించి మాట్లాడే వాళ్ళము ఇలా చేయడం న్యాయం కాదనేసరికి ఇంకా ఎక్కువ కొట్టేశారు. డిఎస్పీ సార్ గారి దగ్గరికి అంత ర్యాలీగా వెళ్ళినాం. సార్ ఇట్లా జరిగింది ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన లేదు మాకు మీ మీద మాకు గౌరవమే ఉంది, కానీ ఇది ఏదో సంథింగ్ జరిగింది, నేను మీకు న్యాయం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ చెప్పినారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు. ఆ సిఐ ఇంతియాజ్ సార్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఈయనకు న్యాయం జరగాలి. అలాగే అసహకరించినటువంటి ఎస్ఐ సార్ కానిస్టేబుల్ వారిపైన కూడా క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. కాకి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు ఒకవేళ అధికార పార్టీ వాళ్ళకు తొత్తులుగా పని చేయాలంటే ఆ కాకి చొక్క వదిలిపెట్టి అక్కడ పెట్టేసి వాళ్ళు పని చేయమను మేము కూడా ఒప్పుకుంటాం. కాకి డ్రెస్సులు వేసుకొని అవినీతిని ఎదిరించేటువంటి కమ్యూనిస్టుల మీద వాళ్ళు ఇష్టానుసారంగా కేసులు పెట్టడము, మేము లోపలేస్తామంటే తాటాకు చెప్పులకు బెదిరే వాళ్ళ కమ్యూనిస్టులు ఎవరు లేరు ఇక్కడ. ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం జరుగుతుంటే ఎదిరించడానికే ముందుకు వస్తాం తప్ప బెదిరికి పోయే ప్రసక్తే లేదు. ఏ విధంగానైనా సరే ఇప్పుడే మేము మొదలు పెట్టాము, ప్రతి ఉద్యమం మొదలు పెట్టాము. ఖచ్చితంగా నారాయణకు సురేష్లకు న్యాయం జరగాలి. సి గారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. మిగతా ఎస్ఐ సార్ గారు ఇంకా 2 కానిస్టేబుల్ వారిపైన కూడా క్రిమినల్ కేసు బుక్ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రతి చోటకి వెళ్లి కమ్యూనిస్టులందరినీ పోగు చేసుకుని నిరసన కార్యక్రమాలన్నీ మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.